రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాగించినటువంటి దోపిడీ, ముఖ్యంగా ఇసుక దోపిడీ కానివ్వండి, గ్రావెల్, అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, అనేక పర్యాయాలు ఎత్తి చూపడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ఇసుక రీచైతే లెక్కలేనిగా ముఖ్యమంత్రి గారేమో ఒక పక్కన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ఉచిత ఇసుక ముసుగులో మీరు ఎవరైనా కూడా ఇసుక దోపిడీ చేస్తే నేను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము అనేక పర్యాయాలు అంటే సుమారు 37 సార్లు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు విత్ ఆల్ పేపర్ కట్టింగ్ రోజు నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. దీని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాలేరు నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా పొన్నలూరు మండలంలో ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిన వైనాన్ని పేపర్లో అన్ని స్థాయిల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఎత్తి చూపడం జరిగింది. ఇక మరి అధికారులు, ముఖ్యంగా గనులు మరియు భూగర్భ శాఖ, అట్లాగే రెవెన్యూ శాఖ, అట్లాగే పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేని పక్షంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు చెప్పడం జరిగింది, ఇన్నిసార్లు ఈ మైనింగ్ ఈ విధంగా పాలేరు నదిలో, ముఖ్యంగా ఈ వేంపాడు, ఉప్పలదిన్న రీచ్లు, పొన్నలూరు మండలంలో ప్రధానంగా ఈ 2 రీచ్ల్లో యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచేస్తూ గ్రౌండ్ వాటర్ టేబుల్ ప్రమాదం ఏర్పడే కార్యక్రమం ఉంది, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈరోజు మేము కాదు, అన్ని ఆంగ్ల పత్రికల్లో సైతం, హిందూలో కూడా, హిందూ పేపర్లో దగ్గర నుంచి అన్ని పేపర్లలో 25 నుంచి 25 అక్టోబర్ 25 చూడండి, మే 25, జనవరి 25, 24 డిసెంబరు, జనవరి 24, ప్రతిసారి ఇన్ని పేపర్లలో 37 సార్లు సాక్ష్యాలతో పాటు మేము చూపిస్తే ఇక్కడ ఏం జరగలేదు, లేదంటే తూతు మంత్రంగా వారి మీద ఏదో బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఏదో చలాన్లు వేసి పంపించినటువంటి కార్యక్రమం మరి జరిగింది. ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఇట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతం కానివ్వండి, అట్లాగే గోదావరి నార్త్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ప్రతి చోట ఇదే. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు వారు రిట్ పిటిషన్, ఈరోజు మేము బిల్లు వేయడం జరిగింది. రిట్ పిటిషన్లో ఈరోజు క్లియర్గా ఆ బిల్లు వేసిన తర్వాత పేర్లు మెన్షన్ చేస్తూ, ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ఈ పాలేరు నదిలో ఏ విధంగా అక్రమ తవ్వకాలు జరిగాయో అవి ప్రభుత్వ సంపదను దోచే కార్యక్రమము, ఇది దోపిడీ, ఇది చోరీ. దీనికి ఈరోజు తక్షణమే యాక్షన్ తీసుకోండి. ఇది 2 చట్టాలు, వాల్స్ చట్టం ఒకటి, అట్లాగే ఈ పీడీ చట్టాన్ని కూడా అప్లై చేసి వీరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. WP నంబర్ 243/2025. కానీ స్పందన ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కనుసరణలో నడుస్తున్నటువంటి వైనం, ఎక్కడా కూడా చలనం రాలేదు. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 20-25 సార్లు పెనాల్టీలు వేసి వారి మీద అపరాధ రుసుము చెల్లించి వారి వెహికల్ని సీజ్ చేస్తే మరుసటి రోజే పోలీస్ వాళ్ళు కేసులు కట్టండి, దీని మీద చర్యలు తీసుకోండి, కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అంటే ఏమీ లేదు. నో యాక్షన్, నో పోలీస్. వాళ్ళని ఎంబడే ఏదో చలాన్ వేసి వాళ్ళని వదిలిపెట్టినటువంటి క్రమం. చివరకు కోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా పేర్లతో పాటు ఏదో పేర్లు రాశారు. అనుమోలు సుధా, ఎవరైనా టీడీపీ పొన్నలూరు మండల ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి. పోకూరి రవి, టీడీపీ జరుగు మండలి ప్రెసిడెంట్. దాసరి కృష్ణారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొన్నలూరు టీడీపీ. ఎర్ర నారేంద్ర, టీడీపీ వేంపాడు విలేజ్ ప్రెసిడెంట్. అందరి పేర్లతోటి చాలా స్పష్టంగా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు
పోలీస్ వాళ్లకు లెటర్ రాస్తూ వీళ్ళని మండల బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీరు పదే పదే వీరు ఈ విధంగా దీనికి పాల్పడతా ఉన్నారు. ఇది వీళ్ళ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పి స్పష్టంగా రాశారు. వీరికి పలుమార్లు నోటీసులు జారీ చేసి అపరాధ రుసుము విధించినా వీరి తీరు మారలేదు. అక్రమ ఇసుక తవ్వకం మరియు రవాణాను తమ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారని స్పష్టంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసి పేర్లతో సహా ఇదిగో కొండగుంట శ్రీనివాసరావు ఎవరు? ఎక్స్ఎంపీపీ వనలూరు. కొండగుంట సురేష్, అట్లాగే పురిమెట్ల మల్యాద్రి. ఇక్కడ 3 పేర్లు. అంటే ఎస్ఐ గారు ఎస్ఐకి ఎంఆర్ఓకి తర్వాత అట్లాగే ఎండిఓకి లెటర్ రాస్తే ఏమి సమాధానం లేకపోతే మళ్ళా మేము వెంబడబడితే మళ్ళా వైసీపీ ఈ యొక్క అవినీతిని అరికట్టాలి, ఈ యొక్క దోపిడీని అరికట్టాలి, ప్రజా జీవితానికి ముఖ్యంగా ప్రాంత ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, రోడ్లు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, కోట్ల రూపాయల మరి సహజ సంపదను దోచుకుపోతున్నారని చెప్పి మళ్ళా చెప్తే మళ్ళా డిప్యూటీ డైరెక్టర్ గారు ఈసారి డిఎస్పీకి రాశారు. డిఎస్పీకి రాస్తే డిఎస్పీ గారు కూడా ఏం పలకలేదు.